ఉంటుందనంటే దేవుని యొక్క గ్రంథము లేదా బైబిల్ ఎలా ఉంటుందనంటే ఒక వచనంలో చాలా పెద్దగా డెప్త్గా ఆత్మీయ గూఢార్థాలు ఉంటాయి. అందుకే బైబిల్ని చదవాలి, పరిశీలించి చదువుకునుడి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి అంటాడు. పరిశీలించి చదువుకోవాలి జాగ్రత్తగా. అంటే పరిశీలించి చదువుకోవడం అంటే అర్థం ఏంటి? పరిశీలించి అంటే ఆగి ఆగి. కొంతమంది చూడండి, ఏదైనా ఒక విషయం కోసం జాగ్రత్తగా చదవాలనుకున్నప్పుడు అటెన్షన్లో ఉండి ఏం చేస్తారంటే ఇంకా ఆ యొక్క అక్షరాలు కనబడకపోతే ఒక భూతద్దాన్ని ఉపయోగిస్తారు చాలామంది. భూతద్దం పెట్టి, ఎక్కువగా భూతద్దాలు ఎవరి దగ్గర కనబడతాయంటే డాక్టర్ దగ్గర కనబడుతూ ఉంటాయి. అవునా కదా? డాక్టర్లు ఎక్కువగా ఏం చేస్తారంటే భూతద్దాలు వాడతారు. ఎందుకు? ఆ మెడిసిన్స్ ఏవైతున్నాయో ఆ మెడిసిన్స్ నేమ్స్ సరిగ్గా కనిపించవు, చిన్న అక్షరాలుగా వారు ముద్రిస్తారు కనుక భూతద్దం పెట్టి చాలా జాగ్రత్తగా చూస్తారు. అలాగే మనం కూడా బైబిల్ని చదివేటప్పుడు కూడా చాలా అటెన్షన్లో ఉండి చదవాలి, పరిశీలించాలి. ఎందుకంటే పరిశీలించినప్పుడు మాత్రమే లోతైన సంగతులు మనకు అర్థమవుతాయి. పై చదువుకుని పోతే అర్థానికి బదులు అపార్థమైపోతాయి. అర్థానికి బదులు అపార్థమైపోతాయి. ఎందుకంటే ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, నోవాహు అట్లు చేసును అనేటువంటి మాట ఉందా లేదా? ఆదికాండంలో ఉందా? ఎక్కడ ఉంది అది? ఆదికాండం చూడండి 7వ అధ్యాయం. నోవాహు 7వ అధ్యాయం 6వ అధ్యాయం వచనం చెప్పండి. 22వ వచనం చూడండి. నోవాహు అట్లు చేసెను. ఈ మాట చదువుకుని చాలామంది అంట నోవాహు అట్లు చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? అట్లు చేసుకున్నాడు. ఏ అట్లట? మినపట్లట, పెసరట్లట. చూడండి, నోవాహు అట్లు చేసుకున్నాడు కాబట్టి మనం కూడా అట్లు చేసుకుందాం అని అట్లకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం పెట్టేశారు. నోవాహు అట్లు చేసుకున్నాడు. ఏ అట్లు అంటే పరిశీలించకపోతే నోవాహు అట్లు చేసుకున్నాడు కాబట్టి మనం కూడా తినడానికి సంబంధమైన అట్లు చేసుకుందామని ఇలా అర్థమైంది వీళ్ళకి. అది అపార్థం చేసుకున్నారు. అట్లు చేశాడంటే తెలుగు ట్రాన్స్లేషన్ అంటే అలా చేశాడని అర్థం. అలా చేశాడు అన్నదానికి అట్లు చేశాడు అనేటువంటి మాటను ఇక్కడ రాశారు. బైబిల్ మనం పరిశీలించకపోతే చాలా చాలా ప్రమాదాలు. ఒక అమ్మాయి వాక్యం చదువుతున్నారట పాస్టర్ గారు. చదవనప్పుడు చదవడానికి ఇచ్చి టైం ఇచ్చారు. ఇలా చదువుతున్నారు, వాక్యపట్నం లేఖన భాగం చదివినిపించమంటే చదువుతున్నారు. అమ్మాయి ఫ్లోలో చదివేసింది ఏంటంటే తను అని ఆగిపోయిందంట. తను అన్నదట. తన్నం ఏంటి? పూర్తిగా తను తగ్గించుకున్నవాడన్న మాటని తను కూడా ఆగిపోయింది. తంతవా బాబాయ్ నన్ను ఎంత తంతో అన్నారు పాస్టర్ గారు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన అనే మాటను కట్ చేసి తను దగ్గర ఆగిపోయింది అక్కడ. కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారంటే అర్థానికి బదులు అపార్థం చేసుకుంటారు. పరిశీలించకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఏ వాక్యం అయితే మనల్ని రక్షిస్తుందో, ఏ వాక్యం అయితే మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుందో అదే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. ఇది వాస్తవం. ఇదే రక్షిస్తుంది, దీన్ని అపార్థం చేసుకుంటే మనము నాశనానికి వెళ్ళిపోక తప్పదు. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించాలంటే సమయాన్ని కేటాయించాలి, శ్రమ పడాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ అరసేకుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు అసలు అరసేకులు ఎందుకు అని మనం ఆలోచన చేస్తే వై ఆఫ్ సెకిల్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అసలు అరసేకులు ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థం కావాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు పేతురుని అంటారు, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి గాలం వేయి అన్నాడు. గాలం వేసిన తర్వాత ఒక చేప పడుతుంది. ఆ చేపలో సెకిల్ ఉంటుంది, అరసేకులు ఉంటుంది, సెకిల్ ఉంటుంది. ఆ సెకిల్ తీసుకుని నీకు నాకు ఇద్దరికి కలిపి కట్టే అన్నాడు. ఇక్కడ 2 సెకిల్ని సృష్టించలేదు. అంటే 2 అరసెకిల్ హాఫ్ సెకిల్ని పెట్టలేదు, ఒక సెకిల్ పూర్తిగా పెట్టాడు. అంటే ఒక సెకిల్ పూర్తిగా పెట్టి ఇద్దరు కట్టమన్నాడు. అంటే దాంట్లో ఏం కనబడుతుంది మనకంటే సహకారం కనబడుతుంది. అంటే ఒకరికి మరొకరికి ఇద్దరు కలిపి కట్టమన్నాడు. అంటే హాఫ్ 0.5 + 0.5 = 1. అంతే కదా? 0.5 + 0.5 = 1. అంటే నీకు నాకు సరిసకం, అంటే ఒకటి పూర్తి కట్టు. ఏం కనబడుతుంది ఇందులో? సహకారం కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనొచ్చు కదా, నా కొరకు అరసేకులు ఉంది, అరసేకులు తెచ్చి కట్టే, నా తరపున కట్టే అని చెప్పచ్చు. కానీ నీకు నాకు ఇక్కడ పేతురుదులే లేదు. కొన్నిసార్లు మన లెక్కలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక 4 స్నేహితులు కలిపి ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఎవరి డబ్బులు అలాగే, అంతే కదా? ఎవరి డబ్బులు అలాగే మన లెక్కలు వేస్తాం అక్కడ. ఏంటి? ఆడికి అనవసరంగా 50 రూపాయలు టిఫిన్ ఇప్పిస్తే
నేను నష్టపోతాను. ఒక 100 రూపాయలు ఆడికి జ్యూస్ ఇప్పిస్తే నష్టపోతాను. కాబట్టి నీ 100 నీదే, నా 100 నీదే, నీ 50 నీదే, నా 50 నాదే అని నలుగురు వెళ్తే నలుగురికి ఒకరు భరించరు. నలుగురు 4 రకాల లెక్కలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీది నీదే, నాది నాదే, నీకు నువ్వు సంపాదించుకో, నాది మాత్రం చేప నోట్లో తీసుకెళ్ళి కట్టే అంటలేదు ఇక్కడ. నీకు నాకు కలిపి చేప నోట్లో ఉంది, అది పూర్తి సెకలు, అది పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. నీకు నేను సహకారం చేస్తున్నాను, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. ఏంటంటే నీకు నాకు కలిపి కటే. ఇక్కడ దేవుడు మనల్ని ఇండివిజువల్గా కాకుండా, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ యొక్క విధానం చేపట్టారంటే భవిష్యత్తులో ఒక పాఠాన్ని ప్రజలకు నేర్పబోతున్నాడు. ఏంటంటే సంఘం అంటే ఇండివిజువల్ కాదు, సంఘం అంటే వ్యక్తిగతమైనది కాదు, సంఘం అంటే ద బాడీ, ద క్రైస్ట్ బాడీ. అంటే అర్థం క్రీస్తు దేహం. క్రీస్తు దేహం అంటే దేహంలో ఏమేమి ఉంటాయి? లోపల దేహంలో ఏముంటాయి? అవయవాలు ఉంటాయి. ఈ అవయవాలు ఎలా ఉంటాయి? ఒకదానికి ఒకటి లింక్ అయిపోయి ఉంటాయి. దేనికి దానికి సంబంధం లేకుండా ఉండదు. దేనికి దానికి సంబంధం లేకుండా ఏ అవయవం ఉండదు, సెపరేట్గా ఉండదు. ఒక అవయవానికి మరొక అవయవం లింక్ అయి ఉంటుంది, అన్నీ కలిపి ఉంటాయి. ఆ అన్నీ కూడా దేహానికి అమర్చబడి ఉంటాయి. ఆ దేహమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన మనము ఎవరికి వారు ఇండివిజువల్గా ఉండడానికి వీలు లేదు. ఇండివిజువల్గా ఉంటే అది లోకం బయటది. కానీ చర్చిలోకి వచ్చిన తర్వాత, దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే అన్నామంటే దట్ ఈజ్ నాట్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు వారి దేహం అసలు కాదు. కానీ ఎక్కువ సంఘాల్లో చూడండి, నీది నీదే, నాది నాదే, నీ విధానం నీదే, నా విధానం నాదే, నువ్వే, నేనే, ఇలా వేరుపరిచి మాట్లాడుకుంటూ ఉంటారు, వేరువేరుగా ఉంటుంటారు. నీ కష్టాలు నీ కష్టాలే, నా కష్టాలు నా కష్టాలే, నీ విధానం నీ విధానమే, నా విధానం నా విధానమే, నీ లైఫ్ స్టైల్ నీదే, నా లైఫ్ స్టైల్ నాదే. కాబట్టి నేను మంచి బట్టలు వేసుకోకపోతే నన్ను అడక్కండి అనేవారు కూడా ఉంటారు. మీరు వాక్యం చెప్తే వాక్యమే చెప్పండి తప్ప నా డ్రెస్ గురించి మీకు ఎందుకు, నా తయారీ విధానం నీకెందుకు అనేవారు కూడా ఉంటారు. అసలు అలా వీలు లేదు. ఒక దేహంలో అవయవాలు ఎలాగైతే అమర్చబడి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయో ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘంలో ఆయన దేహం అయితే ఆ దేహంలో ఉన్నటువంటి అవయవాలుగా ఉన్న మనము ఇండివిజువల్ కానే కాదు, అందరము కలిపి ఉండాలి. అదే నేర్పుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు గారికి. నీకు నాకు ఎందుకు కలిపి కడేస్తావంటే సహకారానికి సాదృశ్యం ఉంది. సహకారం. ఈ రోజుల్లో చాలామంది విద్యార్థులు లేకపోతే చాలామంది ఏమంటారంటే నా లైఫ్ స్టైల్ నాదే, నా లైఫ్ నా ఇష్టం, అడగడానికి మీరెవరు అని చాలామంది మాట్లాడతారు. ఒకవేళ నీ లైఫ్ నీదే అని ఒంటరిగా నువ్వు భావించుకుంటే, ఒక ఒంటరిగా ఉండాలనుకుంటే గుర్తుపెట్టుకోవాలి, తోడేలు గుంపుగా ఉన్న వాటిని వేటాడదట, విడిగా తిరుగుతున్నటువంటి ఒక గొర్రెను వేటాడుతుంది. ఒంటరిగా ఉన్నటువంటి గొర్రెను వేటాడుతుంది. చూడండి, గుంపుగా ఉన్న వాటిని, ఒక టీమ్గా ఉన్న వాటిని ఒక తోడలు వచ్చి వేటాడడం చాలా కష్టం. మనకి నీతి కథలు ఎన్నో నేర్పించారు కదా. అడవులో మేస్తున్నటువంటి ఒక 5 ఆవులు ఉన్నప్పుడు, అవి టీమ్గా ఉన్నప్పుడు ఆ పులి ఏమి చేయలేకపోయింది. కానీ అవి ఎప్పుడైతే లోపల వాటి అంతరంగా వారికి గొడవలు అయ్యేసరికి లేదా మనస్పర్ధలు వచ్చేసరికి విడిపోయాయి, ఇండివిజువల్ అయిపోయారు, వ్యక్తిగతంగా ఎవరికారు విడిపోయాయి. అలాంటి సమయంలో పులి వచ్చి ఒక్కొక్క దాన్ని వేటాడి చంపేసి తినేసింది. సంఘంలో కూడా మనం ఎలా ఉండాలంటే ఇండివిజువల్గా ఉండకూడదు, వ్యక్తిగతంగా ఉండకూడదు, ఒకరికి ఒకరు సహకారంగా ఉండాలి. ఒకరి బాధల్లో ఒకరు ఖచ్చితంగా కలగజేసుకోవాలి, ఒకరి జీవితంలోకి మరొకరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది బైబిల్ చెప్పిన వాస్తవం. కానీ నేడు జరగడం లేదు. ఎవరు ఎలా పోతే నాకెందుకు, ఐఎమ్ సేఫ్, నేను బాగున్నానా లేదా, ఇది నేర్పడం కోసం కాదు సంఘము అంటే మీన్స్. అంతెందుకంటే ఆటో సంఘాలు ఉన్నాయి. ఆటో సంఘాలు ఎప్పుడైనా మీరు గమనించారా? ఏదైనా బయట సంఘం కూడా వచ్చేసి, అంటే బయట ఆటో యూనియన్ వచ్చేసి వీళ్ళ టికెట్లు ఎక్కించిపోతే అంత సంగతులు ఇంకా ఏం చేస్తారు, అందరు కలిపి మూకమ్ముడిగా ఆటోని పక్క లాగేసి అతను పక్క లాగేసి, ఎవర్రా నువ్వు మా యొక్క యూనియన్లోకి వచ్చి మా సంఘంలోకి వచ్చి మీరు వచ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఎదిరిస్తారు. చూసారా? ఆటో యూనియన్ సంఘంలో ఉన్నటువంటి ఆ ఐక్యత నేడు సంఘాల్లో ఉన్నటువంటి మనకు లేకపోవడం చాలా దురదృష్టకరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు గారికి ఏం చెప్తున్నారంటే ఇద్దరు కలిపి కట్టే అంటున్నాడంటే సహకారం. తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు హ్యూమన్ ఎఫర్ట్. అంటే పేతురు గారు చెప్పారు, ఏమని చెప్పారంటే నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, సముద్రం దగ్గరికి వెళ్ళు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, గాలం వేయాలి. ఇప్పుడు గాలం వేయకపోతే ఆయన సృష్టించలేడా? ఆకాశం నుంచి కూడా ఒక నాణ్యాన్ని ఇవ్వగలడు ఆయన. కానీ పేతురు గారు ఏం చెబుతాడంటే నువ్వు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత గాలం వేసిన తర్వాత ఒక చేప పడుతుంది. అంటే ఇదంతా శ్రమే కదా, ఎఫర్టే కదా. అంటే హ్యూమన్ ఎఫర్ట్ ప్లస్ గాడ్స్ గ్రేస్,
అంటే దేవుని యొక్క లేదా డివైన్ గ్రేస్, దేవుని యొక్క కృప తోడవుతుంది. అంటే మనం కష్టపడితే దేవుని కృప తోడవుతుంది. అంతేనా? చాలామంది ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేయమంటారు. మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడండి, ప్రార్థన చేయండి అని అంటారు. అంటే మీ అబ్బాయి చదివి కష్టపడి చదివితే ఖచ్చితంగా దేవుని కృప తోడవుతుంది. అలా కాకుండా ఏమీ చదవకుండా దేవుడు ఉన్నాడు కదా అని చదవడం మానేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. మన శ్రమకి దేవుని యొక్క కృప తోడవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం కష్టపడాలి. ఇప్పుడు బాగా కష్టపడ్డాను, లోపలికి వెళ్ళిన తర్వాత నీరసం వచ్చింది, లేదా వీక్గా అయిపోయాను, జ్వరం వచ్చింది. అప్పుడు దేవుని కృప తోడవుతుందేమో, ఒకవేళ చదివాడు కదా, నీరసంగా ఉండడం వల్ల లేదా వీక్గా ఉండడం వల్ల రాయలేకపోతున్నాడని. అలా కాకుండా ఏమీ చదవకుండా నాకు దేవుని కృప కావాలంటే అన్యాయానికి దేవుని కృప ఎప్పుడు సపోర్ట్ చేయదు. అన్యాయానికి అంటే నువ్వు చదవకపోతే దేవుని కృప తోడవదు. దేవుని కృప ఎప్పుడు తోడవుతుంది? మనం న్యాయంగా నడుచుకున్నప్పుడు, అప్పుడు ఆపదొస్తే దేవుని కృప తోడవుతుంది. మనం అన్యాయంగా వెళ్ళి లంచం తీసుకుని దేవుడాన్ని కాపాడంటే కాపాడు, ఎందుకంటే లంచానికి దేవుని కృప తోడవదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పేతురు గారు ఏ పని చేయకుండా, ప్రభుత్వం విధించినటువంటి ఆ అరసేకలు కట్టాలంటే ఏ పని చేయకుండా ఉన్నాడు అనుకోండి, దేవుని కృప తోడవదు. పేతురు గారు కూడా కష్టపడాలి. ఎలా కష్టపడ్డాడు? సముద్రం దగ్గరికి వెళ్ళాడు, గాలం వేశాడు, చాలాసేపు గాలం వేస్తే అప్పుడు ఒక చేప పడింది. చేప నోట్లో ఏం దొరికింది? సేకెలు దొరికింది. ఇదంతా శ్రమే. చెరువు దగ్గరికి వెళ్ళాలి, సముద్రం దగ్గరికి వెళ్ళాలి, గాలం వేయాలి, చాలాసేపు ఎదురు చూడాలి, అప్పుడు సేకెలు పడుతుంది. ఇదంతా శ్రమ. అప్పుడు శ్రమకి ఏం తోడైంది? దేవుని కృప తోడయింది. మనం ఏం శ్రమ పడం, ప్రార్థన చేయం కానీ మనకు వరాలు వచ్చేయాలి. బైబిల్ చదవం కానీ బైబిల్ అర్థమైపోవాలి. బైబిల్ చదవము, ఒక టార్గెట్ పెట్టుకోము, ఒక లక్ష్యం పెట్టుకోము, కానీ బైబిల్లో జ్ఞానం మనకు రావాలి. ప్రార్థన చేయం కానీ ప్రార్థనలో ఉన్నటువంటి మన అవసరాలు, నీడ్స్ అన్నీ తీరిపోవాలి. ఎలా సాధ్యం ఇది? ఇది అస్సలు సాధ్యం కాదు. అరసేకలు మనకి ఏం నేర్పిస్తుందంటే ద రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యతను గుర్తు చేస్తుంది. మనం కష్టపడాలి, అప్పుడు దేవుని కృప తోడవుతుందని అర్థం. మనం ఏం కష్టపడకుండా దేవుని కృప తోడవ్వాలి అనేది అస్సలు జరగని పని. మనం కష్టపడాలి, వేకువజామున లెగాలి, ప్రార్థన చేయాలి, ప్రతి ఉదయాన్నే లేవాలి, దేవుణ్ణి స్మరణ చేసుకోవాలి, ప్రతిరోజు దేవుని గురించి ఆలోచన చేస్తేనే దేవుని కృప మనకు తోడవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ పేతురు గారికి మరొక విషయం చెప్తున్నారు. ఏంటంటే అసంపూర్ణత ప్లస్ దేవుని కృప కలిస్తేనే పరిపూర్ణత అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చూడండి ఏం చెప్పారంటే, నువ్వు సముద్రానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సముద్రానికి వెళ్ళి గాలం వేయమన్నాడు. అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మనకు ఉన్నది. ఉదాహరణకి గూగుల్ మ్యాప్స్ మనకి ఏం చేస్తుంది? మనకు రూట్ తెలియలేదు అనుకోండి, మార్గం తెలియకపోతే మార్గం ఏంటో చూపిస్తుంది తప్ప ఆ మార్గంలో రాళ్ళు ఉంటే ఏమైనా క్లియర్ చేస్తుందా? ఆ మార్గంలో ఏమైనా అడ్డుగా ఉంటే ఏమైనా క్లియర్ చేస్తుందా? గూగుల్ మ్యాప్ కేవలం మనకు దారి చూపిస్తుంది తప్ప దారిని క్లియర్ చేయదు. కానీ యేసుక్రీస్తు వారు లేదా దేవుడు గూగుల్ మ్యాపే కాదు, అంటే మార్గం చూపించడమే కాదు, మార్గంలో ఉన్న అడ్డంకులను కూడా ఆయన తొలగించగలడు. గూగుల్ మ్యాప్కి గాడ్కి తేడాదే. గూగుల్ మ్యాప్ ఓన్లీ దారి చూపిస్తుంది, అడ్డంకులను క్లియర్ చేయలేదు. కానీ దేవుడు గూగుల్ మ్యాపే కాదు, అంటే మార్గాన్నే కాదు, మార్గాన్ని కూడా సరళము చేయగలడు. ఇక్కడ పేతురు గారికి ఏం చెప్తున్నాడు? వెళ్ళిన తర్వాత గాలానికి చేప చిక్కడం అనేది కో ఇన్సిడెన్స్ కాదు, అది గాడ్స్ కాన్ఫిడెన్స్. అది అంటే కో ఇన్సిడెన్స్కి ఏదో జరిగిపోయింది, వేసాడు కాబట్టి పడిపోయిందని కాదు. అక్కడ ఖచ్చితంగా అక్కడ గాడ్స్ కాన్ఫిడెన్స్ ఉంది, దేవుని యొక్క ఖచ్చితత్వం అక్కడ ఉంది. చూడండి, కొన్ని కోట్ల చేపల్లో ఒక చేప వచ్చి పడిందంటే అది చిన్న విషయమేమి కాదు. పైగా ఈయన గాలానికి పడ్డం అంటే చిన్న విషయమేమి కాదు. అది పెద్ద అద్భుత కార్యం, అది మహత్కార్యం. అది ఎప్పుడు సాధ్యమైంది? అది అలా జరగడం ఎప్పుడు సాధ్యమైంది? దేవుడు ఏం చేశాడంటే ఒక పాట నేర్పించాలనుకున్నాడు. మరల ఇక్కడ ఒక లెసన్. ఏంటి లెసన్ అంటే, సకల సృష్టికి రారాజు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన పన్నులు కట్టేవాడు కాదు, పన్నులు సృష్టించి కట్టగలడు. పన్నులను సృష్టించి కట్టగలడు. చూడండి, ఆకాశంలో నుంచి పడి తీయలేదు ఆయన. ఎక్కడ తీశాడు? సముద్రంలో కొన్ని కోట్ల చేపలుంటే ఒక చేపను పేతురు గాలానికి పట్టుబడేలా చేసి ఆ చేపలో ఒక సేకలు వచ్చిందంటే ఆయన పన్నులు సృష్టించగలడు. క్రియేటర్ అని అర్థం. ఈ సకల సృష్టికి సర్వాధికారము ఆయనకు ఉంది అని అర్థం. ఆయన సర్వాధికారం కలిగిన వాడు అని అర్థం. ఆయన క్రియేటర్ అని అర్థం. చూసారా, ఆయన అతి సామాన్యుడని ప్రజలు అనుకుంటుంటే ఆయన అతి సామాన్యుడు కాదు, ఆయన సామాన్యుడు కాదు, సకల సృష్టికి రారాజు అని చెప్పడం కోసం ఈ ప్రకృతి అంతా ఆయనకు లోబడిందంట. అందుకే ఆయన గాలిని గద్దించగా ఒకరోజు శిష్యులందరూ కూడా ఆ యొక్క బోట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మహాభయంకరమైనటువంటి గాలి వచ్చింది. అప్పుడు ఆయన గాలిని గద్దించినప్పుడు గాలి
నిమ్మలమాయను. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గాలి ఆయనకు లోబడింది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జంతువు, జీవరాశి ఖచ్చితంగా ప్రభుని యేసుక్రీస్తు వారికి లోబడుతుంది. ఎందుకంటే ఆయన రారాజు. ఆయన ఎంత వినయం చూపించాడనంటే, ఎంత వినయం అంటే, ఉదాహరణకి నిజానికి రాజు కొడుకున్నాడు అనుకోండి. ఒక కంపెనీ ఉంది, కంపెనీ యజమాని ఉన్నాడు. కంపెనీ యజమానికి ఐడి కార్డు కోసం లైన్లో నుంచోవాల్సిన అవసరత లేదు కదా. ఇప్పుడు కంపెనీ యజమాని కొడుకు కంపెనీలో సీఈఓగా పనిచేయాలనుకున్నాడు, లేదా ఒక జిఎంగా పని చేయాలనుకున్నాడు. జిఎంగా పని చేయాలనుకున్నప్పుడు కంపెనీ యజమాని కొడుకుకి ఐడి కార్డు కోసం లైన్లో నుంచోవాల్సిన అవసరత లేదు. అయినా సరే మిగతా వారితో పాటు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారితో పాటు ఐడి కార్డు కోసం నిలబడ్డాడంటే దాన్ని ఏమంటాం? పొగరంటామా? విధేయత అంటాం, వినయం అంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేస్తారో తెలుసా? ఆయన రాజు కొడుకు, ఆయన రాజు కుమారుడు. ఆయన అలాంటప్పుడు ఆయన పన్ను కట్టవలసిన అవసరం. అదే సందర్భం ఇక్కడ చెప్తున్నాడు. మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడు? 28వ వచనంలో, క్షమించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 14వ వచనం, 17వ అధ్యాయం. 17:25 వచనం. అతడి ఇంటిలోనికి వచ్చిన మాట లాడక మునిపే యేసు ఆ సంగతి చెప్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగను. అతడు అన్యుల యొద్దనని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకున్నట్లు నీవు సముద్రంను పోయి గాలం వేసి మొదట పైకొచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల ఒక సెకలు దొరికెను. ఇక్కడ అంటున్న మాట, అలాగైతే కుమారులు స్వతంత్రులే అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛ ఉంది, పన్ను కట్టకూడదు, పన్ను కట్టవలసిన అవసరం లేదు, అయినను వారికి అభ్యంతరం కలగకుండా. అంటే అర్థం ఏంటి? రూల్స్ బ్రేక్ చేయకుండా, ప్రభుత్వం విధించిన పన్నులు ఎగ్గొడదమని కాకుండా, వారికి అభ్యంతరం కలగకుండా. మనందరూ క్రిస్టియన్స్ కదా, అందరూ క్రీస్తు రక్తంలో కడబడ్డాం కదా. క్రిస్టియన్స్ అంటే ఒక విధానం ఉంది కదా, వీళ్ళకి చాలా ఖచ్చితంగా ఉంటారని. మీకు ఎప్పుడైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఆపాడు మిమ్మల్ని, లైసెన్స్ లేదనో లేకపోతే హెల్మెట్ లేదనో, మీరు ఏం చేస్తారు? పక్కదారి ఎదుక్కుంటారు కదా. వాళ్ళు అక్కడ ఉంటాం కానీ మనం ఏం చేస్తాం? దొడ్డుదారి నిలిపోతూ ఉంటాం అలాగా. మనం వీఆర్ క్రిస్టియన్స్, ఎదురుకుండా వెళ్ళలేం. నిజానికి మన దగ్గర లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, లేదా పొల్యూషన్ లేదు. నిజంగా మన నిజమైన రియల్ క్రిస్టియన్స్ అయితే మనుషులు ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తారనే ఉద్దేశంతో ఖచ్చితంగా మన దగ్గర లేదు కాబట్టి తప్పు కనుక ఎంతో కొంత కేసు రాస్తారు కనుక మనం వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం? ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేసి అలా వెళ్లకుండా పక్కదారులు వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు అక్కడి నుంచే ఫోన్ కొడతాం సర్పంచ్కి, అక్కడి నుంచే ఫోన్ కొడతాం. కొన్నిసార్లు మా కానిస్టేబుల్ మా ఓడండి తెలుసండి. అంటే చూడండి, తప్పుగా ఒప్పుకోకుండా తప్పును కప్పిపుచ్చుతున్నాం. క్రిస్టియన్స్కి తగదు. అభ్యంతరం కలగకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? పన్ను కట్టారు లేదా? కట్టారు. అభ్యంతరం కలగకుండా. కొన్నిసార్లు మనం ఏం చేయాలి? ఈ సమాజాన్ని మోసం చేయకుండా, అంటే ప్రభుత్వాన్ని మోసం చేయకుండా న్యాయంగా మనం కట్టవలసింది కట్టాలంతే. ఎందుకంటే ఈ ప్రభుత్వం మన మీద రాజ్యం వెళ్తుంది కనుక. కానీ క్రైస్తవులు అని చెప్పుకున్న మనమే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చాలా తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనకి ఓట్ల ఎలక్షన్ వచ్చిందంటే చాలు, పండగే కదా. ఈసారికి 5,000 పలుకుతుందో 10,000 పలుకుతుందో. 10,000 వెళ్తే చాలా సంతోషం అని అనుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే ఒక దురుద్దేశం, ఓటుకి 10,000 ఇస్తే బాగుంది అనుకుంటాం నిజంగా. అంతే కదా. 2,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండు. ఒకవేళ పొరపాటున మనం ఇవ్వకుండా పక్కలకి ఇచ్చారంటే అంతే సంగతులు. ఇంకా మన క్రిస్టియన్స్ ఏమంటే మన క్రిస్టియన్స్ అంటే మాకు ఓటుకు డబ్బులు తీసుకున్నా అంటారు ఎవరైనా? మన దగ్గర రాకపోతే పక్కలకి వచ్చిందంటే మాత్రం ఊరుకుంటామా? అస్సలు ఊరుకోం. మనం చాలా ముఖం మార్చుకుంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి మాకు చాలా అన్యాయం చేశారంటే, అన్యాయమా ఏంటి? ఓటుకు డబ్బులు ఇవ్వకపోతే అన్యాయమా? కానీ అన్యాయం చేశారండి, మేము ఓటు వేయమండి, మా కుటుంబంలో 10 మంది ఉన్నామండి, 10 మంది కూడా ఓటు వేయనివ్వనండి. ప్రతి వారం బైబిల్ పెట్టుకుని చర్చికి వెళ్తున్నావో చెప్తున్న మాటలు ఇవి. మరి తప్పు కదా? అలా మనం క్షుణ్ణంగా మన జీవితాన్ని పరిశీలించుకుంటే ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు నిద్రపోయేంత వరకు ప్రభుత్వం ట్యాక్స్లు కట్టమంటే మనం ప్రభుత్వాన్ని నిందిస్తాం. ప్రభుత్వ అధికారులను కూడా మనం ఏం చేస్తామంటే ఏంటి ఇలా చేస్తున్నారని మనం అభ్యంతరం కలగజేయడానికే చూస్తాం. అభ్యంతరం కలగజేయకుండా పన్నులు కట్టాలంటే ఉద్దేశం మనకు ఉండదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడైనప్పటికీ, స్వతంత్రత ఉన్నప్పటికీ కూడా, ఆయనకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా వారికి అభ్యంతరం కలగకుండా ఏం చేశారంటే ఆయన పన్నులు కట్టాడు. అది చెప్తున్నాడు. ఏంటి? అభ్యంతరం కలగకుండా పన్నులు కట్టాలి, ఎవరికి అభ్యంతరం కలగకూడదు అని చెప్తున్నాడు. అభ్యంతరం కలగకుండా ఇక్కడ చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు తన హక్కును కూడా వదిలేశాడు. ఎవరి కోసం?
యేసుక్రీస్తు తన హక్కును వదిలేసి సువార్తకు అభ్యంతరం కలగకూడదు. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ పన్ను కట్టలేదనుకోండి, అక్కడితో అయిపోతుంది ఇంకా. కానీ ఆ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని రేపొద్దున ఇక్కడ ఎక్కడైనా ఈయన సువార్త ప్రకటిస్తుంటే సువార్తకు ఆటంకంగా వాళ్ళు మారతారు. ఇది గమనించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అభ్యంతరం కలగకుండా, రేపొద్దున సువార్తకు ఆటంకం కలగకుండా హక్కున్నప్పటికి కూడా హక్కును కూడా కాదనుకుని సువార్త కొరకు వదిలేశాడు. చూసారా, సువార్త కొరకు తన హక్కును కూడా కాదనుకుని వదిలేశాడు. సువార్త కొరకు నువ్వు ఏం వదులుకుంటావంటే, చాలామంది అంటారు ఏం వదులుకుంటాం, ఏం వదులుకోం. చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు కదా, మీరు ఏ సర్టిఫికేట్ మీద ఉద్యోగం సంపాదించారు, మీకు ఏ సర్టిఫికేట్ ఉంది, మీరు పలానా క్యాస్ట్ అయ్యండి పలానా ఉద్యోగం మీకు ఎలా ఇలా చాలామంది మనల్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు కొన్నిసార్లు మన దగ్గర ఆన్సర్స్ ఉండవు, సమాధానాలు ఉండవు మన దగ్గర. అంటే మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు, అందుకే ఈ లోకానికి వెలుగుగా ఉండాలని చెప్పాడంటే అర్థం ఏంటి? ఈ లోకానికి వెలుగుగా ఉండాలంటే తెల్లబట్టలు వేసుకోవడమా? ఈ లోకానికి వెలుగుగా ఉండడం అంటే అర్థం ఏంటి? బైబిల్ పట్టుకోవడమా? ఈ లోకానికి వెలుగుగా ఉండడం అంటే నోటితో స్తుతి అని చెప్పడమా? ఈ లోకానికి మీరు జ్యోతుల వల్ల ఉండమన్నాడంటే అర్థం ఏంటి? మనము కూడా ఎస్ట్ రోజున ఊరంతా మనము యేసుక్రీస్తు వారికి ఏసు రక్తమే చేయమని చెప్తూ ఊరంతా తిరిగి దండోర వేయడమా? ఇదా లోకానికి జ్యోతిగా ఉండడం అంటే? ఇదిగో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎవరైనా ఓటుకు డబ్బులు ఇస్తుంటే మేము ఓటుకు డబ్బులు తీసుకోమని చెప్పడం కూడా లోకానికి జ్యోతులుగా వెళ్ళడమే. ఎవరైనా వచ్చి ఇదిగో ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఆపినప్పుడు, సార్ నిజంగా నా దగ్గర లైసెన్స్ లేదండి, నిజంగా నా దగ్గర పొల్యూషన్ లేదండి, నిజంగా నా దగ్గర ఇది లేదు సార్, మీరు రాయండి, నేను ఖచ్చితంగా దాన్ని పే చేస్తాను, ఎందుకంటే తప్పు నాదని అంగీకరి అని ఒక కానిస్టేబుల్ దగ్గర కానీ, ఒక ట్రాఫిక్ ఎస్సీ దగ్గర కానీ మనం నిలబడి మాట్లాడితే ఆయన ఆశ్చర్యపడా? ఏంటి సాధారణంగా అందరూ ఆ దొడ్డుదారి తీసుకుని ఆధార్ తీసుకుని వెనక నుంచి పోవాలని చూస్తున్నారు, మీరేంటి ఇంత నిర్భయంగా వచ్చారంటే అడుగుతాడే లేదా? మనం అలా చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం పాఠం నేర్పిస్తున్నాడు? ఇదిగో భవిష్యత్తులో నీకు చాలా ప్రభుత్వం నుంచి చాలా సమస్యలు వస్తాయి పేతురు, ఎందుకంటే సంఘాన్ని నడిపే నాయకుడు నువ్వు. భవిష్యత్తులో నీకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి శ్రమలు కూడా నువ్వు ఎదుర్కోవాలంటే వారికి అభ్యంతరం చెప్పకుండా వారు విధించిన పనులన్నీ నువ్వు కట్టాలి. ఈ అరసేకులతో ఎన్నో పాఠాలు పేతురు గారు నేర్పుతున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? పాఠాలు నేర్చుకోవట్లేదు. మనం పాఠాలు నేర్చుకోకపోగా మనము ఏం చేస్తున్నామంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి సందర్భం. ఇక్కడ పేతురు గారి వృత్తి అలాగే దేవుని యొక్క అద్భుతం ఎలా ఉండదంటే, ఇక్కడ మెరాకిల్ త్రూ స్కిల్స్ ఎలా చేశాడు ఈయన? ఉదాహరణకి దేవుడు ఆకాశం నుండి కూడా నాణ్యాన్ని తీసుకురాగలడు, కానీ కురిపించగలడు. కానీ పేతురుని చేపలు పట్టమన్నాడు. గమనించాలి, పేతురు గారి గురించి మనం చూసినప్పుడు పేతురు గారు గాలం వేసేవాడా, వల పట్టేవాడా, వల వేసేవాడా? చెప్పాలి, అంతే కదా. ఆయన రాత్రంతా వల వేసినప్పుడట చేపలు పడలేదంట. ప్రభు యేసుక్రీస్తు అంటారు వచ్చి కొద్ది లోపలికి వెళ్ళి అన్నారు. అప్పుడు ఏం పడ్డాయి? విస్తారమైన చేపలు. ఎందులో పడ్డాయి? గాలనక వలక? అంటే ఆయనకి గాలం వేసే అలవాటు కాదు, వల వేసే అలవాటు ఉంది. మరి ఇక్కడ సెకిల్ పట్టడానికి, సెకిల్ తీసుకురావడం కోసం వల ఎందుకు వేయమనలేదు? గాలం ఎందుకు ఏమన్నాడు? వల వేస్తే ఇంకా ఎక్కువ చేపలు పట్టి అందులో ఎక్కువ నాణ్యాలు ఉంటాయి కదా. మరి ఎలా ఆలోచించారా? పేతురు గారి చేత గాలం అయితే కొద్దిగా లేట్ అవ్వచ్చు, ఎర కూడా తీసుకోకపోవచ్చు. వల అయితే 4-5 చేపలు, 10 చేపలు, 20 చేపలు పడతాయి కదా. ఆ 20 చేపల్లో 20 సెకిళ్ళు ఉంటే ఇంకా చాలామంది కట్టచ్చు కదా. కానీ పేతురు గారితో ఎల్లడు గాలానికి ఎన్ని చేపలు పడతాయి? ఎట్ అ టైం ఎన్ని పడతాయి? ఒకటే పడుతుంది. ఆ ఒక్క దాంట్లో ఏముంటుంది? నా సెకిల్ ఉంటుంది. ఆ సెకిల్ నీకు నాకు అంటే ఏం నేర్పించాలనుకున్నాడు పేతురు గారికి? అర్థం ఏంటి? దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది ఎక్కువేవాడు తక్కువేవాడు, మనకి ఎంత అవసరమో అంత ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? ఎక్కువ కావాలని ఆరాటపడతాం, ఎక్కువ కావాలని ప్రార్థన చేస్తాం. ఎక్కువ కావాలి, ఎంత కావాలి? ఎక్కువ తరతరాలు కూర్చుని తరిగిన తిన్నా తరగని ఆస్తి ఉంటే చాలనుకుంటాం. మన ఆశ అత్యాశ, దురాశ. మన ఆశ ఎంత అత్యాశ అంటే ఊర్లో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ నాకే కావాలి. అలా రోడ్డు అంటే వెళ్తాం, పెద్ద బిల్డింగ్ కనబడుతుంది, ఇది ఇలాంటి బిల్డింగ్ నేను ఎప్పుడు కడతాను అనుకుంటాం. ఒక కారు కనబడినప్పుడు ఇలాంటి కారు నేను ఎప్పుడు కొంటాను అనుకుంటాం. ఆశకి మనకి అంతు తెరుండదు ఆశకి. మన ఆశ ఎలాంటి ఆశ తెలుసా? ఒక పౌలు గారి వలె అన్న వస్త్రాలు కలిగి ఉంటే చాలు అనేటువంటి ఆశ మనకుంటే చాలు. ఈ లోకంలో బ్రతకడానికి మనకి ఏం కావాలండి? అన్నము వస్త్రం ఉంటే చాలు కదా, దట్స్ ఎనఫ్. బట్ మనం ఏం కావాలి? మనకి అత్యాశ. అందుకే దేవుడు మనకి ఎవడో ఎందుకు ఇవ్వాలి? ఎక్కువ వస్తే మనం ఏం చేస్తాం? దేవుడిని కాళ్ళదన్ని పోతాం. మనం ఎక్కువ వస్తే మనం ఏం చేస్తాం? దేవుని యొక్క చర్చికి అర్థమవుతుందా? లైవ్ ఇస్తున్నారు, ఈ ప్రోగ్రాం లైవ్ ఇస్తున్నారు కదా. ఒకవేళ మనం కోటేశ్వర్లు అయితే, కోటేశ్వర్లు మన ఆలోచన ఎలా ఉంటుంది? ఈ ప్రజల మధ్య ఎంత ఎండలో ఎంత ఒక్కబోతలో కూర్చుని వినవలసిన అవసరం లేదు. అదే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే శుభ్రంగా సెంట్రల్ ఏసీ పెట్టుకుని పెద్ద టీవీ పెట్టుకుని లైవ్లో వినేస్తాను అనే ఆలోచన మనకు వస్తుంది. ఎక్కువ ఉంటే ఏమీ లేకే కనుక, సెంట్రల్ ఏసీ లేదు కనుక, మనకు అంత పెద్ద బిల్డింగ్ లేదు కనుక,
సహోదరులతో కలిసి ఉండాలని ఇక్కడికి వచ్చారు. అదే మీ దగ్గర కొన్ని కోట్లు ఉంటే ఇక్కడికి వస్తారా? రానే రారు. గమనించారా? దేవునికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలన్నది. దేవుడు తగిన కాలం మందు ఆయన దయచేవాడు. తగిన కాలంలో ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఇస్తే ఆయన కాళ్ళదనుకుని పోతావు, ఇస్తే ఇవ్వకపోతే తిట్టుకుంటూ పోతావు. అందుకే ఆయన ఏం చేస్తారంటే ఎక్కువ కాదు తక్కువ కాదు. పేతురికి ఏం చేశారంటే ఎక్కువ కాదు తక్కువ కాదు, నీకు నాకు కలిపి కటే. గమనించాలి, ఈ యొక్క సెకిల్ ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోగలం. ఒకటేంటంటే అభ్యంతరం కలగకుండా, రెండేంటంటే మన శ్రమకు దేవుని కృప తోడవుతుంది, మూడేంటంటే ఈ యొక్క అరసైకిల్ ఎందుకనంటే పరిపూర్ణతలోకి నడిపించడం. ఇలా ఈ అరసైకిల్ ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోగలమండి. అరసైకిల్ అని అంటే అర్థం, ఇది ఆత్మీయతలో మనం కోణంలో తీసుకుంటే అసంపూర్ణులైనటువంటి మనలను సంపూర్ణతలో నడిపించడమే దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. మనం ఎప్పుడూ కూడా పరిపూర్ణం కానే కాదు, మనకి దేవుడు తోడైతేనే మనం పరిపూర్ణులము కాగలం. ద కంప్లీట్ మ్యాన్ ఎప్పుడు అవుతాడంటే మనకి దేవుడు తోడవుతానే మనము ఖచ్చితంగా పరిపూర్ణులము కాగలము. అలా కాకుండా కొన్నిసార్లు అనిపిస్తుంది నా భక్తే నన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది అనుకుంటే పొరపాటు. మన భక్తికి దేవుని కృప తోడవుతేనే మనం పరలోకానికి వెళ్ళగలం. అది అరసైకిల్ నేర్పిస్తుంది. అరసైకిల్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే అరసైకిల్ ద్వారా అని చెప్తున్నాడంటే నువ్వు నీకు నాకు కలిపికట్టు సహకారులుగా మనం ఉందాం, సహకారులుగా ఉందాం, ఒకరికొకరు సహకారులుగా ఉందాం. సంఘానికి వస్తున్నటువంటి మనం అందరము సహకారులుగా ఉండాలి. సహకారులుగా మాటల్లో సహకారాన్ని చూపించడం కాదు, క్రియల్లో సహకారాన్ని చూపిస్తూ ఉండాలి, సహాయం చేస్తూ ఉండాలి. అది ఆత్మీయంగా అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉండాలి. ఈ రోజుల్లో గమనించండి, సమాజంలో సహకారం ఎలా ఉంటుంది? నేను చదువుకున్న స్కూల్ ఉంది ఉండూరులో, అది జడ్బీఐ స్కూల్. జడ్బీఐ స్కూల్లో ఆ స్థలదాత పేరు రాశారు, పేపకాల గుర్రయ్య గారు ఇచ్చారని. ఎంత ఇచ్చాడు ఆయన? 1 ఎకరం పొలం ఇచ్చాడట. ఎకరం పొలం ఇచ్చేసాడు. దేనికంట? పేద పిల్లలు చదువుకోవడం కోసం. నిజంగా ఆ స్థలం, ఆ యొక్క స్కూల్ మీద పేరు రాసే వరకు తెలియదు ఎవరు ఇచ్చారన్నది. ఎంత అంటే వాళ్ళు చూడండి, దాన ధర్మాలు చేసేటువంటి విధానం. ఆ రోజు ఆయన స్థలం ఇవ్వకపోతే ఈరోజు స్కూల్ వచ్చినా ఆలోచించండి. ప్రభుత్వం దగ్గర అంత స్థలాలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నా అది ఎక్కడో ఉంటుంది, కానీ ఆ లొకటలో ఆ ప్రజల మధ్య ఆ స్థలం ఇవ్వడం అంటే చిన్న విషయమా? అది ఇప్పుడు కాస్ట్ ఎంత? ఒకవేళ వాళ్ళ పిల్లలు వచ్చి ఇదిగోండి మా నాన్నగారు అప్పుడు తెలియకుండా ఇచ్చేశారు, మా ముత్తాత ఎప్పుడో తెలియకుండా ఇచ్చాడు, మాకు కావాలి ఆ స్థలాన్ని కోర్టులో కేసేశారు అనుకోండి, ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కోర్టు ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఖచ్చితంగా కొంత డబ్బులు అనేవి వాళ్ళకి ఇప్పిస్తుంది. మన పిఆర్ కాలేజ్ ఉంది కాకినాడలో, పిఆర్ కాలేజీ యొక్క మనవడు ఏం చేస్తాం, మనం కేసు వేసాడు పిఆర్ కాలేజ్ మీద. ఎందుకు? అది మా రాజుగారు, మా తాతయ్య గారి యొక్క ఆస్తి, అది వాళ్ళు ఎవరు అనుభవిస్తారనే ఉద్దేశంతో కేసు వేస్తే మరలా ప్రభుత్వం సెటిల్మెంట్ చేసి కొంత డబ్బులు ఆయనకి ఇప్పించింది. దాన ధర్మాలు చేసేవారు పూర్వకాలంలో చాలామంది. ఇప్పుడా చూడండి, దేవుడు అంటే తెలియని, క్రీస్తు అంటే తెలియని వారే దాన ధర్మాలు చేసి సహకారం చేసేవారు ఉన్నారు. మరి క్రీస్తు అంటూ తెలిసిన తర్వాత నువ్వెందుకు సహకారం చేయలేకపోతున్నావు? నువ్వెందుకు సహాయం చేయలేకపోతున్నావు? సహకారం చేయడం కూడా దేవుని యొక్క ధర్మమే, దేవుని పనిలో ఒక భాగమే. ఒకరిని ఆదుకోవడం అనేది దేవుని పనిలో ఒక భాగమే. కానీ మనం ఏం చేస్తాం? మాటల్లో మాత్రం సహకారం చేయాలని చెప్పుకుంటూ పోతాం, కానీ క్రియల్లోకి వచ్చేసరికి అది కనబడడం లేదు. ప్రభువు యేసుక్రీస్తు వారు పేతురుకి ఏం చెప్తున్నారంటే మాటలు చెప్పేవాడుగా నువ్వు ఉండకూడదు, క్రియలు చేసేవాడుగా నువ్వు ఉండాలి. కాబట్టి పేతురు, ఎప్పుడైనా నీకు ఎవరైనా తారసపడినప్పుడు, కనబడినప్పుడు నాకెందుకులే, నా బ్రతుకు నాకు ఉందని అనుకోవద్దు. ఎదుటి వారి యొక్క జీవితం కూడా నీదే, నీకు అప్పగిస్తున్నాను. ఈ లోకంలో దేవుడు అంటే తెలియని చీకట్లో అగాధలో బ్రతుకుతున్న వారి యొక్క బాధ్యత కూడా నీదే. వారి కోసం నీ జీవితాన్ని త్యాగం చేయక తప్పదు అని దేవుడు పేతురు గారిని చెప్తున్నాడండి. పేతురు గారు చెప్తున్నాడు, ఈ లోకంలో చీకట్లో బ్రతికారు యొక్క బాధ్యత కూడా మందే. విలియం కేరీ గారి యొక్క గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది ఆయన గురించి. ఆయన ఎక్కడో ఒక విదేశంలో, ఆ విదేశీ నుంచి వచ్చి మన భారతదేశంలో ఒక ప్రాంతంలో సేవ చేయడానికి ఆయన పూనుకున్నాడండి. ఆయన చేసినటువంటి త్యాగం అంత ఇంత కాదు. ఆయన ఒక లెటర్ రాశాడంట. ఏమన్నాడు తెలుసా? నేను చీకట్లో దిగుతున్నాను, నా తాడు పట్టుకోండి అని. నేను చీకట్లో దిగుతున్నాను, నా తాడు పట్టుకోండి అని ఒక లెటర్ రాశాడు. అంటే అర్థం ఏంటి? చీకటి అంటే ఏంటి? భారతదేశంలో ఎవరైతే క్రీస్తుని అంగీకరించకుండా ఇదిగో వ్యసనాల మధ్య బ్రతుకుతున్నారో, మూఢనమ్మకాలు, మూఢాచారాలతో బ్రతుకుతున్నారో అందరూ చీకట్లో ఉన్నారు. అలాంటి చీకట్లో ఉన్న వారి కోసం నేను గోతులో దిగుతున్నాను, నా తాడు పట్టుకుండా అని తన స్నేహితులు చెప్తే వాళ్ళు స్టార్టింగ్లో ఓకే అన్నారు. తీరా భారతదేశానికి వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే సేవ చేస్తున్న క్రమంలో భారతదేశంలో ఆ చిన్న కుమారుడు, తన కుమారుడు పేరు పీటర్. ఆ పీటర్కి జబ్బు చేసి చాలా అనారోగ్యంతో చచ్చిపోతే పాతి పెట్టడానికి, అంటే సమాధి కార్యక్రమం చేయడానికి ఎవరు లేరు. నిజంగా అక్కడున్న ప్రజలు కూడా ఎంత దారుణం అంటే,
అప్పటి వరకు ఈయన వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు. అందరు బ్రతుకుల్లో కూడా కలగజేసుకుని చక్కగా వారిని ముందుకు తీసుకెళ్తున్నాడు. వారు కూడా ఎక్కడైతే ఆ చిన్న కుమారుడిని ముట్టుకుంటే మాకు ఏదైనా జబ్బు వస్తుందామో భయంతో ఆ కుమారుడు చచ్చిపోతే ఎవ్వరు కూడా సమాధి కార్యక్రమానికి అటెండ్ అవ్వలేదండి. ఆయన ఒక్కడే లేచి తన కుమారుని భుజాల మీద వేసుకుని ఆయన ఒక్కడే గొయ్యి తీసి సమాధి చేశాడు. ఈ కళ్ళారా చూసినటువంటి తన భార్య ఈ విధానాన్ని తన యొక్క మైండ్లో పెట్టుకుని పిచ్చిదైపోయింది. మానవుళ్ళు ఎంత దారుణంగా మానవత్వం లేకుండా పోయిందా? కనీసం దైవత్వం వెళ్తే ఎలాగ లేదు, కనీసం మానవత్వం కూడా లేదా? విలియం కేరీ చిన్నోడు అనుకున్నాడు, చాలా మేధావైన బ్రిలియంట్. అలాంటి బ్రిలియంట్ మేధావి తనకున్న సౌఖ్యాన్ని సుఖాన్ని విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చి ఈ చీకట్లో మూఢాచారాలతో మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నటువంటి ఈ లోకానికి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఆయన సేవ చేస్తుంటే ఎలాంటి వాడికి సాయం చేయడం మానేసి ఆ భార్య పిచ్చెక్కిపోయిందండి. అరుపులు కేకలు. ఆయన మరలా తన భార్యను పక్క గదిలో పెట్టి ఈ గదిలో ఈ రూములో బైబిల్ని అనువాదం చేసేవాడు అనేక భాషల్లో. మరలా తన భార్యకి చూడండి, కుమారుడు చచ్చిపోయాడు, భార్య పిచ్చిదైపోయింది. అలాంటి సమయంలో ఏ సేవకుడైనా కొని అలాంటి వ్యక్తికి ఎలా ఉంటుంది? మనకైతే ఎలా ఉంటుంది? మన కొడుకు కానీ లేకపోతే మన భార్య కానీ పిచ్చిదైపోతే ఇలాంటి వాళ్ళ కోసం నేను చెయ్యాలనుకుంటాడు కదా, నీరుగారు చేస్తారు. కానీ విలియం కేరీ టార్గెట్ ఏంటి తెలుసా? నా కళ్ళ ముందు నా కుటుంబీకుల చావు చూసినప్పటికి కూడా నేను మాత్రం వెనక తగ్గకూడదు అనుకున్నాడు. తన భార్యను కేకలేస్తున్నప్పుడు అరుపులు పెడుతున్నప్పుడు పక్క రూములో పెట్టి ఈ రూములో బైబిల్ అనువాదం చేశాడు. అప్పుడు లెటర్ రాశాడు తన స్నేహితుడికి, తాడు పట్టుకుంటానన్నవారు ఎక్కడా? నేను చెప్పాను కదా ప్రారంభంలో, చీకట్లో దిగుతున్నాను, గోతులో దిగుతున్నాను, తాడు పట్టుకుంటానన్నవారు ఎక్కడా అన్నప్పుడు మీరు తాడు పట్టుకుంటారా లేకపోతే ఈ గోతులను చనిపోమంటారా అని మరల లెటర్ రాస్తే కొంతమందికి మరల బుద్ధి వచ్చి చాలా తక్కువ మందికి మరలా తాడు పట్టుకున్నారు. ఆ తాడు పట్టుకున్నారు కనుకనే ఈరోజు మనం బైబిల్ పట్టుకున్నాం. తన ప్రయాణాన్ని ఆపలేదు. తన భార్య పిచ్చిదైపోయినా, తన కొడుకు చచ్చిపోయినా ఈ చీకటి ఖండాన్ని వెలిగించడం కోసం విలియం కేరీ లాంటి మంచి గొప్ప మిషనరీలు మన భారతదేశానికి వచ్చారు. సతీ సహగానం లాంటి, అప్పట్లో సతీ సహగానం లాంటి భయంకరమైన మూఢనమ్మకం అండి. భర్త బ్రతుకుండగానే భార్యని కూడా సజీవ దహనం చేయడమే సతీ సహగమనం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి పరిస్థితుల్లో విలియం కేరీ మన భారతదేశానికి వచ్చి అలాంటి మూఢనమ్మకాలన్నింటినీ పారద్రోలేడు. ఆయన మాటల్లో లేదు, ఆయన యొక్క క్రియల్లో చేసి చూపించాడు. నిజమైన వెలుగు కదా ఆయన, నిజమైన వెలుగు. అలాంటి విలియం కేరీ లాంటి వారు గమనించాలి. ఆయన ఈ పేతురు గారి ద్వారా మనకి ఏం నేర్పించాలనుకున్నాడు? మనం గమనించాలి. పేతురు గారి ద్వారా మనకి ఏం నేర్పించాలనుకున్నాడు? పేతురికి ఏం నేర్పించాలనుకున్నాడు? అరసేకుల ద్వారా ఏం నేర్పించాలనుకున్నాడు? అరసేకులు అంటే ఏంటి అని అంటే ఒక నాణెం, అది ఒక స్టార్టర్ అంటారు. ఈ అరసేకులు అనేటువంటి నాణెము ఆనాడు రోమా ప్రభుత్వం వారు విధించి ఆ పన్నును దేవాలయానికి వాడేవారు, దేవాలయం యొక్క మరమ్మతులకు వాడేవారు. కాలక్రమాన్ని యొక్క అరసేకులు అనేది ప్రతి పౌరుడు కట్టవలసినటువంటి ఒక బాధ్యతగా మారిపోయింది. ఖచ్చితంగా ఒక పౌరుడు అరసేకులు ఖచ్చితంగా కట్టాలి. ఎక్కువ కట్టకూడదు, తక్కువ కట్టకూడదు. పేదవాడైన అరసేకులే కట్టాలి, ధనవంతుడైన అరసేకులే కట్టాలి అనే విధానాన్ని వారు పెట్టారు. కాలక్రమేణా అరసేకులు దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు కట్టే సమయానికి యేసుక్రీస్తు వారు చూడండి, ఉపమానాలు చెప్పిన ఆయన బోధ చేసిన ఈ ఉపమానాలు, ఈ బోధలు ఎలా ఉంటాయంటే ఆ యొక్క చిన్న ఉపమానాల ద్వారా పెద్ద సంగతులు అని చెప్తాడండి. వారు వాడుకునేటువంటి వలలు తీసుకుంటాడు, వారు చూసేటువంటి ముత్యాలను చూసుకుంటాడు, తర్వాత వారు వాడేటువంటి విత్తనాల గురించి మాట్లాడతాడు. విత్తనాలలో పరలోకాన్ని చూపిస్తాడు, ముత్యాలలో పరలోకాన్ని చూపిస్తాడు, వల ద్వారా పరలోకాన్ని చూపిస్తాడు. ఇంకా అనేక రకమైన ఉపమానాల ద్వారా పరలోక రాజ్య సంగతులు బోధిస్తాడు. ఈ అరసేకుల ద్వారా కూడా ఏం చెప్తున్నాడంటే ఒకరికి ఒకరు సహకారం కలిగి ఉండాలి, ఒకరికొకరు సహకారం కలిగి ఉండాలి. సహకారం కలిగి ఉన్న తర్వాత మనం అందరం కూడా పరిపూర్ణమైన వ్యక్తులం కానే కాదు, అసంపూర్ణులు కనుక ఈ అసంపూర్ణతకు దేవుడు కూడా కృప తోడవుతాయి, దేవుని కృప తోడవుతే మనం పరిపూర్ణులు అవుతాము అని మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఇలా దేవుడు చెప్తున్నటువంటి మాటలు కొన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఈ మాట చూసుకుని మనం ముగించుకోవచ్చు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అని చెప్తున్నారు చూడండి. ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒక్కరిగా నువ్వేం సాధించలేవు.
సంఘానికి వేరుగా నువ్వేమీ సాధించలేవు. అందుకే సహవాసం ఉండాలి అని ఎందుకంటారు? ఆదివారం వచ్చేసరికి దేవుని సన్నిధిలో సహవాసంతో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. చెప్పే నాకైనా వినే మీకైనా కూర్చుండే వరకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ గాలి అంతగా వేస్తలేదు, పైన చూస్తేనేమో బయట చూస్తే చాలా హాట్గా ఉంది, మన నెత్తి మీద చూస్తేనేమో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిస్థితులన్నీ బట్టి మనకేమనిపిస్తుంది అంటే నిజంగా ఏమాత్రం కూడా అనుకూలమైన పరిస్థితులు కావి, ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ కూడా దేని కొరకు వచ్చామయ్యా మన సంఘానికంటే సహవాసం కొరకు వచ్చాము. ఒక్కడిగా ఉండి నువ్వు ఇంటికాడ ఉండొచ్చు, అది మంచిది కాదు. బాధ అయినా కష్టమైనా శ్రమ అయినా ఇక్కడ ఉంటే ఒక్కరికంటే ఎక్కువ ఉన్నారు. ఇది సహవాసం. సహవాసంలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఎన్ని పనులు ఉన్నా మాత్రం ఆదివారం మాత్రం దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాలి. మనం వస్తే మనము సహవాసంలో వృద్ధి చెందితే దేవుడు కృప మనకి తోడవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి సెకిల్ గురించి మనం ఏం నేర్చుకున్నాం అంటే అరసేకుల గురించి. అరసేకులు అంటే ఒక నాణ్యం. ఆ నాణ్యం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడంటే సహకారం కలిగి ఉండండి ఒకరి ఎడల ఒకరు. అలాగే దేవుని కృపకి మన అసంపూర్ణ తోడవుతే ఒక పరిపూర్ణతలోకి మనం నడుచుకుంటామని, అభ్యంతరం కలగకుండా మనం ఖచ్చితంగా పన్ను చెల్లించాలని, అలాగే మనము ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలని, అలాగే మనమందరం కూడా ఈ అరసేకులు అనేటువంటి పన్ను ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే సంఘములో మనమందరం కూడా ఎలా ఉండాలంటే ఒక దేవుడు మెచ్చేటువంటి ఒక విధానాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలని, అలాగే యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి రారాజు ఉన్నాడని, అత సామాన్యుడు కాదని, ఇలా ఎన్నో విషయాలు మనం గత 2 వారాల క్రితం ఈ వారం కూడా సెకిల్ గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న మీరందరూ కూడా సెకిలు లేదా అరసెకిలు అంటే ఏంటో తెలుసుకున్న మీరందరూ ఇక మీదట మనమందరం కూడా పరిపూర్ణతలోకి నడవడానికి సహవాసాన్ని మాత్రము ఖచ్చితంగా మనము సహవాసంలో కొనసాగాలి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, టైం ఎంత అవుతున్నా సరే మానొద్దు. తిట్టుకున్న పర్లేదు కొన్నిసార్లు, కానీ మానకుండా మాత్రం ఖచ్చితంగా సహవాసానికి రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. అరసేకులు ద్వారా తండ్రి చక్కని విషయాలు మాకు తెలియజేశారు. సహకారం ప్లస్ సహకారం, ఒకరి ఎడల ఒకరు సహకారం కలిగి ఉండాలి. చాలామంది నాకెందుకులే, నా లైఫ్ నా ఇష్టం, సంఘానికి వస్తున్నా నేను ఒంటరిగా ఉంటాను అనుకుంటే, ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు అని ప్రసంగి ద్వారా చెప్పినట్టుగా మేమందరము కూడి కలిసి మీ నామాన్ని ఘనపరచవలసిన వారమే ఉన్నాం. మేమందరము సంగమగా కూడి సహవాసంలో కొనసాగుతున్నాం. మేము ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా ప్రభువా తండ్రి సహవాసంగానే ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. ఈ ప్రభుత్వానికి కానీ ప్రభువా ఈ లోకానికి కానీ అభ్యంతరం కలగకుండా తండ్రి, కొన్నిసార్లు పన్నులు కట్టడం మాకు ఇబ్బంది అయినప్పటికీ దేవా ప్రభుత్వానికి లోబడే విధంగా సహాయం దయచేయండి. ప్రభుత్వానికి లోబడకపోవడం వలన ఈరోజు సువార్తపై ఆటంకం వస్తుంది. సువార్తానికి ఆటంకం కలగ చేయకుండా ప్రభు ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. వచ్చిన నీ పిల్లలందరూ ప్రభువా వారందరూ కష్టపడి చదువుతున్నారు, మీ కృప తోడుగా ఉండండి. మేమేమి చదవకుండా ప్రభువా, మేమేమి ప్రిపేర్ అవ్వకుండా దేవా మీ కృప మాకు కావాలి అంటే అది ఎప్పటికీ జరగని పని. మా శ్రమకు మా కష్టానికి మీ కృప తోడవుతూనే ఆ కార్యము అంతగా జరుగుతుంది. పేతురు గారు ఎంతో కష్టపడ్డారు కనుకనే ఆ యొక్క కష్టానికి దేవుని యొక్క కృప తోడై అద్భుత కార్యం జరిగింది. మా జీవితాల్లో మేము చూడాల్సిన కార్యాలు చూడాలంటే మాకు శ్రమ ఉండాలి. ప్రార్థన, వాక్యము, సహవాసము, సంఘములో ప్రభువా ఒక పాత్రగా తండ్రి మేము ఉండి ఈ సహవాసంలో కొనసాగుటకు సహాయం దయచేయండి. నా ద్వారా తండ్రి నా తర్వాత చక్కని విషయాలు బోధించబోతున్నటువంటి దైవదాసును బట్టి వందనాలు తెలియజేస్తూ అనేకమైన విషయాలు మాకు తెలియజేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షణ అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.